Hi everyone. నెట్ ఊరికి తాగేస్తుంది ఇది. Am I audible? ఒక్కసారి చాట్ లో ఆర్ఎల్స్ మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. స్క్రీన్ షేర్ అవుతుందా? Is my screen visible to you? Okay. Yes, ma'am. Yes. Thank you. సో ఒక్కసారి పొంగల్కి ముందు ఏమైందో చూద్దాం. యాక్చువల్గా ఇప్పటికీ మనకి కొన్ని క్లాసెస్ అయినాయి. సో ఒక్కసారి ఇంతవరకు ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి డెమో క్లాస్. డెమో క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసామంటే అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అని వచ్చేసరికి ప్రోగ్రామింగ్ ఇస్ నథింగ్ బట్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఒక ఏదైనా టాస్క్ ని కంప్యూటర్ కి చెప్పాలి అంటే కన్ఫర్మ్ గా మనం దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలి. సో ఆ అర్థమయ్యే లాంగ్వేజ్ నే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఆ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం రాసి ఇచ్చేదాన్నే ప్రోగ్రామింగ్ అంటాం. సో అది ఎలా ఉంటది అంటే ఫస్ట్ మనం ఒక ఇన్పుట్ తీసుకుంటే, సో జనరల్ గా మనకి ఒక ఇన్పుట్ ఇస్తారు, దాని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవుట్పుట్ ఇస్తారు. సో ఆ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ ని మనం రప్పించాలి అంటే మనం స్పెసిఫిక్ కోడ్ ని మనం మెషిన్ కి ఇస్తే అది రన్ చేసుకుంటది. సో ఆ కోడ్ నే మనం లాజిక్ అంటాం. సో ఆ కోడ్ ని మనం లాజిక్ అంటాం. సో ఆ లాజిక్ ని బిల్డ్ చేయడాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. సో ఇది ఎవరైనా నేర్చుకోవచ్చా మ్యామ్? ఎలా ఉంటుంది ప్రోగ్రామింగ్? ఇప్పుడు మేము నాన్ ఐటీ స్టూడెంట్స్ అసలు నేర్చుకోగలమా సడన్ గా అంటే నేను చెప్తున్నా, ఏ బ్రాంచ్ అయినా మీరు నాన్ ఐటీ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఇప్పటి వరకు అసలు టచ్ లేకపోయినా సరే ఏ బ్రాంచ్ అయినా నేర్చుకోవచ్చు, ఎందుకంటే మనం స్క్రాచ్ నుంచి చెప్తాం కాబట్టి. సో ఓకే, అందరం నేర్చుకోవచ్చు అంటున్నాం. ఏం నేర్పిస్తారు మ్యామ్? అసలు ఏం నేర్చుకుంటున్నాం అంటే, సో సిలబస్ లోకి వస్తే ఫస్ట్ బేసిక్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ డేటా టైప్స్. మనం ఏదైనా డేటాని ఇచ్చాము అంటే ఆ డేటా ఏ టైప్ కి సంబంధించిందో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ జావాలో స్పెసిఫిక్ గా మనం జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నాం, జావా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం, జావాలో ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ జావాలో మనం ఏదైనా ఒక డేటాని, అది ఏ డేటా అయినా సరే, సో ఎలాంటి డేటా అయి ఉండొచ్చు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ నేమ్స్ ఉంటాయి, స్టూడెంట్ రోల్ నంబర్స్ ఉంటాయి. సో ఇదంతా డేటానే కదా. ఆ డేటా అంతా మనం కంప్యూటర్ కి ఇవ్వాలి అంటే కన్ఫర్మ్ గా ఆ డేటా అనేది ఏ టైప్ కి సంబంధించిందో మెన్షన్ చేయాలి జావాలో. సో అదొక సింటాక్స్ లాంటిది. సో అలాంటివి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, ఎన్ని డేటా అవైలబుల్ గా ఉంది మనకి, అవన్నీ మనం ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేటప్పుడు నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటర్స్. జనరల్ గా ఆపరేటర్స్ అంటే మనకు తెలిసిన ఆపరేటర్స్ ఏమున్నాయి, మనం చాలా మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు చాలా యూజ్ చేస్తాం. అన్మ్యూట్ చేయాలి. ప్రోగ్రామింగ్ క్లాస్ లో ఏంటంటే అన్మ్యూట్ చేసి మాట్లాడితేనే క్లాస్ ముందుకెళ్తుంది. సో అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి. మీకు ఇప్పటి వరకు తెలిసిన ఆపరేటర్స్ అంటే ఏంటి, ఏమేం తెలుసు ఆపరేటర్స్ లో? ఎనీవన్? అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమేమి ఉంటాయి అర్థమెటిక్ ఆపరేటర్స్ లో? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడిఫికేషన్. మనం ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, మాడ్యులో, డివిజన్ ఇవన్నీ మనం ఆల్రెడీ స్కూల్లో కాలేజెస్ లో చాలా వరకు చూసేసాం, చాలా యూజ్ చేసేసాం. సో ఈ ఆపరేటర్స్ తో పాటు మనకి ఇంకా చాలా ఆపరేటర్స్ ఉన్నాయి జావాలో మనం యూజ్ చేయాలి అనుకుంటే. సో అవన్నీ నేర్చుకుందాం ఎప్పుడు, ఆ ఆపరేటర్స్ అనే పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసి టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఎస్, ఒక డేటా ఇస్తే దాని టైప్ ని మెన్షన్ చేయాలి అని చెప్పాను. సో టైప్ ని మెన్షన్ చేస్తాం. ఓకే, ఒక డేటా టైప్ ని ఇంకొక డేటా టైప్ లోకి ఎలా మార్చాలి, సో ఆ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ టైప్ కాస్టింగ్ అనే టాపిక్.
పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్ గా ఎలా మార్చాలి ఏంటి కథ అనేదంతా చూద్దాం. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ లో నేను చెప్పాను, మనం ఒక ఏదైనా టాస్క్ ఇచ్చాము అంటే ఇన్పుట్ మనం ప్రొవైడ్ చేయాలి, లాజిక్ మనం రాయాలి, ఆ లాజిక్ ని బేస్ చేసుకొని ఆ ఇన్పుట్ కి ఏం అవుట్పుట్ వస్తుందో అది మనకి ఇస్తుంది. సో ఆ ఇన్పుట్ ఇవ్వాలి అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎలా ఇవ్వాలి. ఓకే ఇచ్చేసాం. సో ఇచ్చిన తర్వాత అవుట్పుట్ ని మనం ప్రింట్ చేయాలి అంటే ఏం స్టేట్మెంట్స్ ఉంటాయి. సో అలాంటివన్నీ మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ లో చూద్దాం. నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ప్రోగ్రామ్ లో మనం కొన్ని కంట్రోల్ చేస్తాం. ఎలా కంట్రోల్ చేస్తాం మేడం అంటే, సో కొన్ని కండిషన్స్ పెడతాం, లూపింగ్స్ పెడతాం, జంపింగ్ స్టేట్మెంట్స్ పెడతాం. సో కండిషనల్, లూపింగ్, జంపింగ్ ఇలాంటివన్నీ యూస్ చేసి మనం ఆ ఫ్లోని కంట్రోల్ చేస్తాం. మనం ప్రోగ్రామ్ లైన్ బై లైన్ రాస్తామా, దాన్ని కంట్రోల్ చేస్తాం. సో అందులో మనకి కండిషనల్ వచ్చేసరికి ఇఫ్, ఇఫ్ ఎల్స్, లాడర్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ నేర్చుకుంటాం. లూపింగ్ అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ని నేను 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. ఫర్ సపోజ్ అసలు ప్రింటింగ్ అంటే ఏంటి అవన్నీ పక్కన పెట్టేసేయండి. జనరల్ గా నేను వెల్కమ్ అని చెప్పి 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ చేయాలి అంటే 10 టైమ్స్ ప్రింట్ వెల్కమ్, ప్రింట్ వెల్కమ్, ప్రింట్ వెల్కమ్ అని 10 లైన్స్ రాసుకునే బదులు ఒక్క లైన్ రాసి దాన్ని లూప్ లో పెట్టాము అంటే అది 10 టైమ్స్ రన్ అయిపోతుంది. సో ఎలా దేని యూస్ చేసి అని అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. అది ఏమేమి ఉంటాయి, ఫర్, వైల్, డూ వైల్ ఇవన్నీ ఉంటాయి. ఏ సిచ్యువేషన్ లో ఏం వాడతాం అవన్నీ నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి జంపింగ్ స్టేట్మెంట్స్. జంపింగ్ అంటే ఏంటంటే ఫ్లో వెళ్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాసా, అది ఫ్లో వెళ్తుంది. నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే పర్టికులర్ కండిషన్ నాకు సాటిస్ఫై అయినప్పుడు నేను వెంటనే దాన్ని ఆపేయాలనుకుంటున్నా, రన్ చేయడాన్ని ఆపేయాలనుకుంటున్నా. సో అలా ఆపేయడాన్ని ఆర్ఎల్స్ స్టాప్ చేయడాన్ని మనం జంపింగ్ స్టేట్మెంట్స్ అనే. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి మేడం అంటే, ఇప్పుడు లూపింగ్ అండ్ జంపింగ్ కలిపి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో నేను 1 to 100 ప్రింట్ అయ్యే ఒక ప్రోగ్రామ్ రాసా. సో దాన్ని 1 to 100 ప్రింట్ అవ్వడం అంటే ప్రింట్ స్టేట్మెంట్ నాకు 100 టైమ్స్ రిపీట్ అవ్వడమేనా? సో రిపీటెడ్ కి నేను లూపింగ్ వాడుకోవచ్చా? సో లూపింగ్ వాడేటప్పుడు నేను 1 to 100 ప్రింట్ చేస్తున్నా. సో మధ్యలో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఎప్పుడైతే నాకు 50 నెంబర్స్ ప్రింట్ అయిపోతాయో సడన్ గా నేను ఆపేయాలనుకుంటున్నాను. నాకు 50 చాలు, లూపింగ్ మాత్రం 1 to 100 ఉంది, కానీ నేను 50 దగ్గర ఆపేయాలనుకుంటున్నాను. సో అలాంటి దగ్గర నేను జంపింగ్ స్టేట్మెంట్ వాడతా. సో అక్కడ నాకు స్టాప్ చేసే 50 వచ్చినప్పుడు నాకు బ్రేక్ చేసే. బ్రేక్ అంటే ఏంటి మేడం అవన్నీ అంటే, మనకి జంపింగ్ లో బ్రేక్, కంటిన్యూ, రిటర్న్ ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ మెల్లమెల్లగా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఇవన్నీ బేసిక్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అని చెప్పే మాత్రమే. ఇంకొంచెం అడ్వాన్స్డ్ లోకి వెళ్తే మనం టాస్క్స్ ని ఎలా సాల్వ్ చేయాలి అని నేర్చుకుంటాం. ఎలాంటి టాస్క్స్ అంటే నంబర్స్ తో ఎలా చేయాలి. ఫర్ సపోజ్ ఒక నెంబర్ ఉందంటే అది ఈవెనా ఆడా అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి. ఆర్ ఎల్స్ ఒక నెంబర్ ఇచ్చి అది ప్రైమా కాదా అని ఎలా ప్రింట్ చేయాలి. ఒక రేంజ్ ఇచ్చారు 1 to 1000 ఇచ్చి ఆ మధ్యలో ఉండే ఈవెన్ నంబర్స్ అన్ని ప్రింట్ చేయమన్నారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి. సో నంబర్స్ తో మనం ఏమేం చేయగలమో అవన్నీ మనం ఈ నంబర్స్ అనే టాపిక్ లో నేర్చుకుంటాం. పాలిండ్రోమ్ నంబర్స్ ఉంటాయి, ఆమ్స్ట్రాంగ్ నంబర్స్ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ. సిరీసెస్ ఉంటాయి, ఫెబనోకి సిరీసెస్ అని. ఓకే అవన్నీ నేర్చుకున్న తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ మ్యాథమెటికల్ మెథడ్స్ అని ఉంటాయి. మ్యాథమెటికల్ మెథడ్స్ అంటే ఏంటి మేడం అంటే, ఆల్రెడీ మీరు రాసి ఉంటారు స్కూల్ కాలేజెస్ లో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఇవన్నీ. సో సేమ్ అదే టాపిక్ మీకు మ్యాథమెటికల్ లాజిక్ తెలిసే ఉంటుంది ఎలా రాసారో. అది మనం ఇన్పుట్ గా ఏదైనా ఇస్తే మెషిన్ మనకి ఎలా ఇస్తుంది, అవుట్పుట్ ఇవ్వడానికి మనం లాజికల్ గా దాన్ని ఏం చేయాలి, ఆ కోడ్ ఎలా రాయాలి, అవన్నీ మనం ఆ పర్టికులర్ టాపిక్ వచ్చేటప్పుడు నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే
ఫర్ సపోజ్ ఒక 2 నెంబర్స్ ఇచ్చి దాని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అని అంటాం. జనరల్ గా మ్యాథమెటికల్ లాజిక్ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇలా ఇలా చేస్తే వస్తుంది మేడం అని. అదే సేమ్ ప్రాసెస్ ని మనం ప్రోగ్రామ్ లో ఎలా రాయాలి? ఒక నెంబర్ 2 నెంబర్స్ ఇస్తే ఎలా రాయాలి? చాలా మల్టిపుల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా రాయాలి? ఎల్సిఎం అంటే ఎనీవన్ ఎవరికైనా తెలుసా ఎల్సిఎం అంటే? ఎల్సిఎం, హెచ్సిఎఫ్. Lowest common factor. Yes, least common factor. Very good. Highest common highest common factor, least common multiple. సో అవి. సో దాని మ్యాథమెటికల్ లాజిక్ చెప్తా అండ్ ప్రోగ్రామ్ కూడా ఎలా రాయాలో చెప్తా. సో ఆ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు దాన్ని ఎన్ని విధాలుగా తిప్పి తిప్పి రాయొచ్చో అన్ని అప్పుడు నేర్చుకున్నాం. సో టెన్షన్ ఏం లేదు, కూల్ గా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నంబర్ కన్వర్షన్స్. జనరల్ గా మనకి తెలిసింది ఏంటంటే డెసిమల్ నంబర్స్ తెలుసు, ఏంటి 100, 20, 40 ఇవన్నీ ఉంటాయని తెలుసు. మనకి తెలియలేనివి ఆక్టల్ ఉంటాయి. ఆక్టల్ నంబర్స్ మేబీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఆక్టల్ నంబర్స్ అని ఉంటాయి, బైనరీ నంబర్స్ అని ఉంటాయి, హెక్సాడెసిమల్ అని ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, ఎందుకు యూజ్ చేస్తాం? ఒకవేళ ఒక నెంబర్ ఇచ్చి ఆక్టల్ నెంబర్ ఇచ్చి దాన్ని బైనరీ నెంబర్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఎలా కన్వర్ట్ చేయగలం? సో అవన్నీ మనం ఈ నంబర్ కన్వర్షన్ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్ గా నేర్చుకుంటాం. నెక్స్ట్ ఓకే, ఇవన్నీ నేర్చుకున్నాం, లైన్స్ ఆఫ్ కోడ్స్ రాస్తున్నాం. సో నేను ఒక కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలనుకుంటున్నా. ఫర్ సపోజ్ నా దగ్గర అన్మ్యూట్ చేయాలి, అవసరమైనప్పుడు మాత్రమే మ్యూట్ చేసి ప్లీజ్ మ్యూట్ యువర్ మ్యూట్ చేయండి, అవసరమైనప్పుడు క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో మెథడ్స్ మనం దేనికి యూజ్ చేస్తాం? ఒక కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవాలి అంటే దాన్ని ఒక మెథడ్ లో పెట్టి దానికి ఒక నేమ్ నేమ్ తో దాన్ని మల్టిపుల్ కాల్ చేస్తాం. ఎస్, సో మెథడ్స్ ని మనం దానికి యూజ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మెథడ్స్ అని దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పర్టికులర్ లైన్స్ ఆఫ్ కోడ్ ని మళ్ళీ మళ్ళీ మనం రాసే బదులు దాన్ని ఒక బ్లాక్ లో పెట్టుకొని, లైక్ ఇట్లా ఒక బ్లాక్ లో పెట్టుకొని దానికి ఒక నేమ్ ఇస్తాం. సో ఆ నేమ్ మనకి కాల్ చేసేటప్పుడల్లా ఆ లైన్స్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి మ్యామ్ అంటారు. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో ఏ బి అని ఉంది. సో 10, 20 అనే 2 నెంబర్స్ ఉంది. సో నేను 10 నేను ఏలో స్టోర్ చేసా, 20ని నేను బిలో స్టోర్ చేసా. అసలు ఏ బి ఎందుకు తీసుకోవాలి మేడం అంటే అవి కూడా చెప్పుకుందాం. ఇప్పుడైతే ప్రెసెంట్ ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది అనుకున్నాం. సో నేను 10 + 20 ప్లస్ చేయాలనుకుంటున్నాను. సో రెండు ప్లస్ చేయాలనుకునేటప్పుడు మనకి ఏమొస్తుంది? ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది కాబట్టి A + B అంటే 10 + 20 నాకు వస్తుంది. సో నేను రాసుకున్నా ప్రింట్. ఫర్ సపోజ్ నేను ప్రింట్ చేయడానికి ప్రింట్ అనే స్టేట్మెంట్ ని వాడుకుందాం అనుకుంటా. అసలు ప్రింట్ జావాలో ప్రింట్ అని ఉండదు, system.out.println అని ఉంటుంది. ప్రెసెంట్ అయితే ప్రింట్ అని అనుకున్నాం. సో ప్రింట్ 10 + 20 ఇంకోటి నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. ఫర్ సపోజ్ 30 అని ఫార్మాట్. సో స్టోర్ చేసుకొని solution of the toilet water, not evolutionary insight when they significant reduction of the cost of sanitation.
సో ఓకే, దెన్ నేను ఇంకో 2 తీసుకున్నప్పుడు 30 అండ్ 40 తీసుకున్నా, మళ్ళీ దాన్ని 2 వేరియబుల్స్ లైక్ ఈ సి అండ్ డిని వేరియబుల్స్ అంటారు, దానికోసం డిస్కస్ చేద్దాం. సో సిలో 30ని డిలో 40ని స్టోర్ చేసా, ఆ రెండింటిని ప్రింట్ చేసా. సో అలాంటప్పుడు మళ్ళీ నేను ప్రింట్ స్టేట్మెంట్ రాసుకున్నాను. సో నేను చేసిన ప్రాసెస్ ఒకటే, 2 నెంబర్స్ ని ప్లస్ చేసుకున్నా, కానీ నాకు స్టోరింగ్ చాలా టైమ్స్ అవుతుంది. 2 నెంబర్స్ తీసుకుంటుంటే 2 వేరియబుల్స్ నేను డిక్లేర్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో నేను ఏం చేస్తా అంటే ఒక మెథడ్ రాసేసుకుంటా. ఆ మెథడ్ నాకు ఏం చేస్తుంది అంటే 2 నెంబర్స్ ని నేను పంపిస్తే ఆ 2 నెంబర్స్ ని ప్లస్ చేసి నాకు పంపిస్తుంది. సో అలా ఎప్పుడైతే నేను 2 నెంబర్స్ ని ఆ మెథడ్ కి పంపిస్తానో ఆ మెథడ్ నాకు ప్లస్ చేసి పంపిస్తుంది. అంటే నేను ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ మెథడ్ ని కాల్ చేసుకోవచ్చా? నాకు అన్ని సార్లు నేను వేరియబుల్స్ ని స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుందా అంటే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి రికర్షన్ అంటే ఏంటంటే పైన చెప్పినవన్నీ మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం, కానీ రికర్షన్ లో చేస్తాం. ఆ రికర్షన్ లో ఎలా చేయాలి మేడం అంటే పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం, ఎందుకంటే రికర్షన్ ఎలా ఉంటుంది అని ఇప్పుడు నేను చెప్పలేను కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాటర్న్స్ అంటే చూడండి, ఇక్కడ నేను స్టార్స్ అని వేసా కదా. సో కొన్ని ప్యాటర్న్స్ ప్రింట్ చేయమంటారు, లైక్ ఇట్లా. ఒక 2 minutes ఆగండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, కంటిన్యూ అవర్ క్లాస్. సో కొన్నిసార్లు మనకి ప్యాటర్న్స్ ఇస్తారు. ఇక్కడ నేను డ్రా చేసా చూడండి, వాటిని లెఫ్ట్ యాంగిల్ ప్యాటర్న్ అని, రైట్ యాంగిల్ ప్యాటర్న్ అని, ఇక్కడ చూసుకుంటే రాంబస్ అని, లేకపోతే స్క్వేర్, లేకపోతే రెక్టాంగిల్, ఇలాంటి ప్యాటర్న్స్ ఇస్తారు. ఆ ప్యాటర్న్స్ లో మేబీ నంబర్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు, స్టార్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ మనం ప్యాటర్న్స్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి అరేస్.
అరేస్ అంటే ఆల్రెడీ చాలా వినుంటారు అరేస్ 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 అని. సో అరేస్ అంటే అసలు ఏంటి అదంతా మనం అరేస్ లో నేర్చుకుంటాం. అరేస్ అంటే ఏంటంటే జనరల్ గా ఒక్క 40 అని ఒక నెంబర్ ఉందనుకో, ఆ నెంబర్ ని ఒక్కదాన్నే నేను స్టోర్ చేసుకోవాలి అనుకుంటే నేను ఒక వేరియబుల్ లో దానికి ఒక ఏదో ఒక నేమ్ ఇచ్చి స్టోర్ చేసుకుంటా. అలా కాకుండా మల్టిపుల్ నంబర్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడు స్టూడెంట్ నేమ్స్ అన్నీ ఉన్నాయి, ఒక 100 నేమ్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఒక దాంట్లో ఒక్కొక్క నేమ్ ని ఒక్కొక్క దాంట్లో స్టోర్ చేయలేను కదా. సో అన్ని కలిపి ఒకే దాంట్లో స్టోర్ చేయాలి, మల్టిపుల్ వాల్యూస్ ని నేను ఒకే రిఫరెన్స్ ఇవ్వాలి అంటే నేను అప్పుడు అరేస్ ని యూజ్ చేస్తాను. సో అరేస్ అంటే ఏంటి, అరేస్ లో ఏముంటాయి, అరేస్ ని యూజ్ చేసి ఏమేమి చెయ్యొచ్చు అన్ని నేర్చుకున్నాం అది పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు. అందులో 2D అరేస్ ఉంటాయి, అవన్నీ 2D అరే అంటే ఏంటి అవన్నీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అంటే ఏంటంటే కలెక్షన్, ఒక నేమ్ ఉంది హెలో అని ఉంది, హెలో అనేది ఏంటి, నాకు కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏనా, ఇందులో ఏమేం క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఏం చెప్పగలను నేను, హెచ్ ఉంది, ఈ ఉంది, ఎల్ ఉంది, ఎల్ ఉంది, ఓ ఉంది. సో ఒక క్యారెక్టర్ ని నేను క్యారెక్టర్ అంటాను. అలా మల్టిపుల్ క్యారెక్టర్ ని ఒక దగ్గర పెడితే దాన్ని నేను స్ట్రింగ్ అంటాను. అది స్ట్రింగ్ అని మరి ఎలా తెలుస్తుంది, మెషిన్ కి ఎలా తెలుస్తుంది మేడం అంటే నేను పైన 2 డబుల్ కోట్స్ పెట్టాను చూడండి. సో అలా పెట్టి అందులో నేను ఏదైనా నేమ్ ఇచ్చాను అంటే అది స్ట్రింగ్ గా రికగ్నైజ్ చేసుకుంటాను. సో మీకు స్ట్రింగ్స్ వరకు వచ్చేసాయి అంటే ఆల్మోస్ట్ మీరు జావాలో ప్రోగ్రామింగ్ చాలా వరకు నేర్చేసుకున్నట్టే, బేసిక్ లెవెల్ మొత్తం వచ్చేసినట్టే మీకు. ఇంతవరకు మీకు చెప్పడానికి ఒక 3 months అలా టైం పడుతుంది. సో స్ట్రింగ్స్ వరకు అయిపోతే వెంటనే మీకు అడ్వాన్స్ లెవెల్ డిఎస్ఏ స్టార్ట్ అవుతుంది. డిఎస్ఏ దానికి సంబంధించి అంతా స్టార్ట్ చేసే ముందు చెప్తారు ఏమేమి నేర్పిస్తారు, ఏమేమి ఉంటాయి, అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఎక్కడ యూజ్ అవుతాయి అన్ని మనం డిఎస్సి వచ్చేటప్పుడు ఆ పర్టికులర్ ఫ్యాకల్టీ వచ్చి నేర్పిస్తారు. నెక్స్ట్ ఓకే మేడం ఇంత సిలబస్ ఉంది, ఇన్ని టాపిక్స్ నేర్చుకుంటాం అంటున్నారు, ఎలా నేర్చుకుంటాం, ఏ అప్రోచ్ యూజ్ చేస్తామంటే ఫస్ట్ మనం యూజ్ చేసే అప్రోచ్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. దాంట్లోనే ఉంటది మీరు నెక్స్ట్ ఎలా మ్యాథమెటికల్ లాజిక్ ని ఎలా బిల్డ్ చేయాలి, నెక్స్ట్ లాజిక్ ఎలా రాయాలి, దానికి లైన్స్ ఆఫ్ కోడ్ ఎలా రాయాలి, అవన్నీ ఎలా మీకు తెలుస్తుంది అంటే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ని క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చూసుకోవాలి. వన్స్ అర్థం అయిపోయింది అంటే దానికి మ్యాథమెటికల్ కోడింగ్ పక్కన పెట్టండి, జావా ఇదంతా పక్కన పెడితే దానికి మ్యాథమెటికల్ గా మనం ఏం చేయగలం. ఇప్పుడు స్కూల్లో మనం ఎలా నేర్చుకుంటామంటే ఏదైనా ప్రాబ్లం 1+2 చేయమన్నారు అంటే ఫస్ట్ మనం మ్యాథమెటికల్ లాజిక్ దాన్ని ప్లస్ చేస్తాం కదా, ఆ ప్లస్ చేయడాన్నే కదా మనం మ్యాథమెటికల్ లాజిక్ అంటాం. సో అడిషన్ అంటే దాన్ని ప్లస్ చేసి చేస్తామని తెలుసు, దాన్నే మ్యాథమెటికల్ లాజిక్ అంటారు. ఫర్ సపోజ్ ఒక నెంబర్ ఇచ్చి అది ఈవెనా ఆర్డర్ అని ఫైండ్ అవుట్ చేయమని అన్నారు. క్వశ్చన్ అది నీకు ఒక 10 ఇచ్చారు, 10 ఈవెనా ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ నీకు తెలుసు, క్వశ్చన్ బాగా అర్థమైంది. నెక్స్ట్ నేను ఏం చేస్తే నాకు మ్యాథమెటికల్ లాజిక్ వస్తుంది. సో మ్యాథమెటికల్ లాజిక్ అంటే ఏంటంటే నేను ఒక నెంబర్ని ఏం చేస్తే అది ఈవెనా ఆర్డర్ అని నాకు తెలుస్తుంది. సో ఎవరికైనా తెలుసా ఒక నెంబర్ని ఏం చేస్తే నాకు అది ఈవెన్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయగలను నేను? డివైడెడ్ బై 2 అయితే ఈవెన్. ఎస్, ఏదైనా ఒక నెంబర్ నాకు నేను డివైడెడ్ బై 2 చేసేటప్పుడు దాని రిమైండర్ 0 వచ్చేటప్పుడు దాన్ని నేను ఈవెన్ అంట. ఇఫ్ 1 వచ్చిందంటే దాన్ని ఆడ్ అంట. సో ఇందులో కోడింగ్ ఏమైనా ఉందా, జస్ట్ నేను మ్యాథమెటికల్ లాజిక్ చెప్పా. ఏదైనా ఒక నెంబర్ని నేను 2తో డివైడ్ చేశానే అంటే నాకు రిమైండర్ 0 వచ్చిందంటే నేను ఈవెన్ అంట, 1 వచ్చిందంటే ఆడ్ అంట. సో దీన్నే మనం మ్యాథమెటికల్ లాజిక్ అంటాం. ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని తర్వాత మ్యాథమెటికల్ లాజిక్ అనుకుంటాం. ఇప్పుడు మనకి తెలిసిపోయింది 2తో డివైడ్ చేస్తే అది ఈవెన్ ఆడ్ అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. ఇప్పుడు దాన్నే తీసుకొచ్చి మనం కోడింగ్ లో ఎలా రాస్తాం, లైన్స్ ఆఫ్ కోడ్ ఎలా రాస్తాం, ఆ ప్రోగ్రామ్ ఆ క్వశ్చన్ ఆ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి మనం ఎలా లాజిక్ బిల్డ్ చేస్తాం, ఎలా కోడింగ్ రాస్తాం, అదంతా మనం నెక్స్ట్ చూస్తాం. వన్స్ రాసేసాము అంటే దాని అవుట్పుట్ ఎలా వస్తుంది, మేబీ రాంగ్ రావచ్చు, మేబీ సగం అవుట్పుట్ వచ్చి సగం రాకపోవచ్చు, మేబీ మొత్తానికే ఎర్రర్ రావచ్చు.
సో అవుట్పుట్ లో ఇన్ని ఉంటాయి. సో ఇవన్నీ చూసుకొని కరెక్ట్ వస్తే నో ప్రాబ్లం. ఆర్ఎల్స్ నేను నాకు కావాల్సిన అవుట్పుట్ లో సగమే వచ్చి సగం అటు ఇటు వచ్చిందంటే అది నాకు కరెక్ట్ అవుట్పుట్ అవ్వదు. నెక్స్ట్ ఎర్రర్ వచ్చిందంటే అది కూడా ప్రాబ్లమే. సో అలాంటివి ఫేస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం ట్రేసింగ్ చేస్తాం. ట్రేసింగ్ అంటే ఏంటి మేడం అంటే, సో ఫస్ట్ నేను చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈవెన్ ఆర్డర్ తీసుకుందాం. సో ఒక నెంబర్ ఇస్తే ఈవెన్ ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ నేను రాసినట్టు ఒక నెంబర్ ని నేను డివిజన్ 2 చేసేటప్పుడు మాడ్యులో డివిజన్ దాని రిమైండర్ నాకు 0 వచ్చింది అంటే ఆ పర్టికులర్ నెంబర్ ని నేను ఈవెన్ అనొచ్చు. ఒక నెంబర్ ని నేను 2 తో డివైడ్ చేసినప్పుడు నా రిమైండర్ 1 అయినప్పుడు ఆ పర్టికులర్ నెంబర్ ని నేను ఆడ్ అనొచ్చు. సో మ్యాథమెటికల్ లాజిక్ ఇది. దాన్ని ఎలా చేస్తాం మేడం అంటే ఇక్కడ నేను చెక్ చేసా చూడండి, ఆ లైన్స్ ఆఫ్ కోడ్ మొత్తం వదిలేసేయండి పైన ఇదంతా. సో ఇచ్చిన నంబర్ ని నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేశానే అనుకో, ఇదంతా వదిలేసండి, ఇది ఏదేదో రాసాను అదంతా మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ లాజిక్ చూడండి. సో ఎన్ అనే దాంట్లో నాకు ఇప్పుడు 10 ఉంది అని అనుకుందాం. సో ఆ 10 నేను చెక్ చేస్తున్నా ఏమని, 10 అనేది నాకు ఎన్ లో ఉంది. ఆ ఎన్ అనేది నాకు 2 తో నేను డివైడ్ చేసేటప్పుడు నా రిమైండర్ 0 వస్తుందా అని చెక్ చేస్తున్నా. ఇఫ్ 0 వచ్చింది అంటే నేను ఏం ప్రింట్ చేస్తున్నా అంటే ఈవెన్ అంటున్నా, ఎల్స్ ఆడ్ అంటున్నా. సో ఇలా ఉంటుంది. సో ఒక లాజిక్ ఎలా క్వశ్చన్ ఇస్తే ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, దాని తర్వాత మ్యాథమెటికల్ లాజిక్ ఎలా రాయాలి, దాన్ని కోడ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకే, కోడ్ లోకి కన్వర్ట్ చేసేసాం, మొత్తం రాసేసాం, మనం రన్ చేసాం. రన్ చేసేటప్పుడు మనకి అవుట్పుట్ కరెక్ట్ వస్తుందా లేదా అని మనకు తెలియడానికి ట్రేసింగ్ పార్ట్ ఉంటుంది. ఆ ట్రేసింగ్ ఎలా చేయాలి అంటే ఒక్కొక్క లైన్ ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఎలా అంటే ఫస్ట్ లైన్ మనకి ఇదే కదా ఉంది, ఆ పైనదంతా వదిలేసేయండి. ఇంట్ n ఈక్వల్ టు 11 అని ఉంది. సో అంటే n లో నేను 11 పెట్టా. ఆ ఇంట్ అంటే ఏంటి అదంతా పక్కన పెట్టేసింది. n లో నాకు 11 ఉంది. ఫర్ సపోజ్ 10 ఉంది, 10 తీసుకుంటా ఫస్ట్. సో n లో నాకు 10 ఉంది. సో 10 నేను నెక్స్ట్ లైన్ కి వచ్చేసరికి ఏం చేసా, 10 నేను డివైడెడ్ బై 2 చేసా. సో మాడ్యులో డివిజన్ 2 చేసా. సో ఇక్కడ చేసానా, సో చేసేటప్పుడు నాకు రిమైండర్ 0 వచ్చింది. 0 వచ్చింది అంటే నాకు ప్రింట్ ఈవెన్ అన్నా కాబట్టి ఈవెన్ ప్రింట్ అవుతుంది. సో నాకు 10 అనేది ఈవెనే కాబట్టి నా అవుట్పుట్ కరెక్టే, నా ట్రేసింగ్ రైటే వచ్చింది. ఫర్ సపోజ్ 11 ఇచ్చా అంటే నాకు n మాడ్యులో డివిజన్ 2 ఈక్వల్ టు 0 రాదు. ఎందుకంటే నేను 11 ని 2 తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 1 వస్తుంది. 1 వచ్చింది అంటే నాకు ఇఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి లోపలికి వెళ్తూ నెక్స్ట్ లైన్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి ప్రింట్ ఆడ్ అన్నా కాబట్టి ఆడ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నాకు కరెక్టే వస్తుంది కదా. ఫస్ట్ సపోజ్ నేను అనుకోకుండా ఏం చేసా అంటే ఇక్కడ 1 పెట్టేసా అనుకున్నాం, అంటే రివర్స్ రాసేసా, ఈవెన్ కి ఆడ్, ఆడ్ కి ఈవెన్ అని రాసేసా అనుకున్నాం. సో ఎప్పుడైతే నాకు 1 వస్తుందో అప్పుడు ఈవెన్, ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు ఆడ్ అనేసి నేను ప్రోగ్రామ్ లో రాంగ్ రాసేసా. నాకు నేను రన్ చేస్తుంటే నాకు రాంగ్ వస్తుంది, నేను ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నా, ఎక్కడో రాంగ్ చేసా అని తెలుసు కానీ ఎక్కడ చేశానో తెలియదు. ఒక్కొక్క లైన్ చూసుకొని వెళ్దాం. ఫస్ట్ n ఈక్వల్ టు 11 తీసుకున్నా, ఓకే n ఈక్వల్ టు 11. నెక్స్ట్ లైన్ ఏముంది, ఇఫ్ n మాడ్యులో డివిజన్ 2, ఓకే n నేను మాడ్యులో డివిజన్ 2 చేస్తున్నా. n లో నాకు 11 ఉంది, 11 ని 2 తో డివైడ్ చేస్తున్నా. 11 5 నాకు 10, రిమైండర్ 1. ఓకే 1 వచ్చింది. 1 ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళి ప్రింట్ ఈవెన్ అంటుంది. సో అందుకు నాకు ఈవెన్ అని ప్రింట్ అయిపోతుంది. సో నాకు 11 ఈవెన్ అంటుంది.
అంటే నాకు ఇక్కడే రాంగ్ అని తెలిసిపోయింది, పైన ఎక్కడో రాంగ్ జరిగింది. 11 నాకు ఈవెన్ అని ప్రింట్ అయిపోతుంది అంటే ఇక్కడ రాంగ్ జరిగింది నాకు తెలుసు. సో ఆ కండిషనే నేను ఏదో రాంగ్ చేసా. ఒక్కసారి కండిషన్ చెక్ చేసుకుంటాను ఏం రాశాను. సో ఆ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ రాంగ్ రాసా అని అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను 1 తీసేసి మళ్ళీ 0 అని పెట్టుకుంటా. సో ఇక్కడ నాకు రాంగ్ ఎక్కడైందో తెలిసిపోయింది కదా. సో ట్రేసింగ్ అంటే ఇలానే ఉంటుంది, లైన్ బై లైన్ మనమే చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ రాంగ్ వస్తుందో మనకే తెలిసిపోతుంది. దీన్నే ట్రేసింగ్ అంటాం. సో ఇక్కడ సో అన్ని ఇలానే చేస్తాం. ఫర్ సపోజ్ నేను ఒక రేంజ్ ఇచ్చి ప్రింట్ చేయమన్నానే అనుకో, ఈవెన్ ఇక్కడ ఒక నెంబరే తీసుకొని నేను ఈవెన్ ఆర్డర్ చెక్ చేస్తున్నా. ఒకవేళ రేంజ్ ఇచ్చి ప్రింట్ చేయమంటే ఏం చేస్తారు? 1 to 10 ఉన్నాయి ఇక్కడ. 1 to 10 మధ్యలో ఉండే ఈవెన్ నంబర్స్ అన్ని ప్రింట్ చేయాలి అనుకున్నాం. నేను ఏం చేసా, ఏదైనా ఒక నంబరు నాకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే నేను లూప్ లో రాసుకోవచ్చు అని చెప్పానా. సో అదే ఈ లూప్. ఏంటి మేడం ఇలా రాశారు, ఏం అర్థం కావట్లేదు, ఫర్ అంటుంది, ఫర్ అని ఉంది, ఇలా ప్లస్ ప్లస్ ఉంది, లెస్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది, అయ్యి ఏంటి ఇవన్నీ అంటే అవన్నీ చూద్దాం. ప్రెసెంట్ అయితే ఈ ఫర్ లూప్ దేనికి యూస్ చేస్తామంటే 1 to 10 నెంబర్స్ ని రిటరేట్ చేయడానికి. అంటే నాకు ఈ ఫర్ లూప్ వల్ల 1 నుంచి 10 వరకు వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ వస్తాయి. సో ఆ 10 నెంబర్స్ ఒక్కొక్కటి వచ్చి నాకు చెక్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క నెంబర్ వచ్చి 2 తో డివైడెడ్ బై అవుతుంది. సో రిమైండర్ నాకు ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు నేను ఆ నెంబర్ ని ప్రింట్ చేస్తున్నా. సో ఇలా ఉంటుంది. సో ఇలా చేస్తున్నప్పుడు దీన్ని ట్రేసింగ్ పార్ట్ ఇలా చేస్తాం. సో ఇలా చేసుకుంటూ పోతే ఎక్కడ రాంగ్ ఎక్కడ రైట్ అన్ని తెలిసిపోతాయి. ముందు ముందు మనం ఇలా నేను జస్ట్ మీకు ఒక గ్లాన్స్ ఇస్తున్నాను అంతే. జస్ట్ ఎలా చేస్తా మేడం, ఒక ప్రోగ్రామ్ ఇస్తే మనం దాన్ని ఎంత డీప్ గా తీసుకెళ్తామంటే ఇలా ఉంటుంది. సో సివి కార్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఇలా ఒక ప్రోగ్రామ్. ఇది మన డెమో క్లాస్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే మన సిలబస్ లో ఫస్ట్ వచ్చేది డేటా టైప్స్. సో డేటా టైప్స్ కి వచ్చేసరికి ఫస్ట్ డేటా టైప్ తెలుసుకునే ముందు అసలు డేటా ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. డేటా వచ్చేసరికి మనకి లైక్ నంబర్స్ ఉండొచ్చు, మేబీ 20 34 ఇలా చాలా నంబర్స్ ఉంటాయి కదా. ఆ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. ఫర్ సపోజ్ మనీ తీసుకుంటే మనీ మనకి ఎలా ఉంటుంది, పైసాస్ లో ఉంటుంది. లైక్ 3569.56 పైసా అలా ఉంటుంది. సో అలాంటి డేటా ఉంటుంది. నేమ్స్ ఉంటాయి, నేమ్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఇంకా ఫర్ సపోజ్ నేను ఒక మార్క్స్ బట్టి ఒక మనిషికి స్టూడెంట్ కి పాస్ ఆఫ్ అయ్యేలా చెక్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం సింగిల్ క్యారెక్టర్, పాస్ అయితే P అని డినోట్ చేస్తాం, ఫెయిల్ అయితే F అని డినోట్ చేస్తాం. లేకపోతే మెయిలా ఫీమేలా, వాటికి కూడా మెయిల్ కి M, ఫీమేల్ కి F అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. సో సింగిల్ క్యారెక్టర్స్ అలాంటివి డేటా ఉంటుంది. సో ఇందాక నేను ఏం చెప్పా, ఒక ఏదైనా డేటా ఇవ్వాలి అంటే దాని డేటా టైప్ కన్ఫర్మ్ గా మెన్షన్ చేయాలి. ఇది డేటా మనకి ఇన్ని టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. దేనికి ఏ డేటా టైప్ ఇవ్వాలి, అసలు జావాలో ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి, అసలు డేటా టైప్ ఎందుకు ఇవ్వాలి అంటే మనం జావాలో డేటాకి డేటా టైప్ ఎందుకు ఇస్తామంటే ఆ డేటా టైప్ యూజ్ చేసుకొని ఆ డేటాకి ఎంత స్పేస్ మనం అలికేట్ చేయాలి, ఎంత స్పేస్ తీసుకోవాలి అని మన జేవిఎం డిసైడ్ అవుతుంది. సో నేను నా నేమ్ ఇచ్చానే అనుకో, నా నేమ్ కి ఎంత స్పేస్ మెమొరీలో తీసుకోవాలి అని స్పెసిఫిక్ గా మెషిన్ కి తెలియాలి అంటే మనం నా నేమ్ సాయి అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ని నేను ఏమంటున్నా స్ట్రింగ్, అలా స్ట్రింగ్ కి ఎంత మెమొరీ తీసుకోవాలి, ఆర్ఎల్స్ ఒక నా సాలరీని నేను స్టోర్ చేయాలనుకుంటున్నా, ఆ సాలరీని స్టోర్ చేయడానికి ఎంత స్పేస్ తీసుకోవాలి, సో పాయింట్స్ లో ఉండేటప్పుడు ఎలాంటి డేటా టైప్ యూజ్ చేయాలి, అవన్నీ డేటా టైప్ లో ఉంటుంది. మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి డేటా టైప్ కి మెమొరీ స్పేస్ అలికేట్ చేయడానికి మనం ప్రతి డేటాకి డేటా టైప్ మెన్షన్ చేయాలి. డేటా టైప్ మెన్షన్ చేయాలి అంటున్నారు. మనకి ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి మేడం అంటే జావాలో డేటా టైప్స్ కి వచ్చేసరికి మనకి ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ ఉన్నాయి. సో ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ రెండు డిఫరెంట్ గా ఎందుకు డివైడ్ చేశారు అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ని మనం ఏదైనా సింగిల్ క్యారెక్టర్ ఆర్ సింగిల్
వాల్యూని స్టోర్ చేయడానికి మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ యూస్ చేసుకుంటాం. సింగిల్ అంటే ఏంటి మేడం అంటే, ఫర్ సపోజ్ నేను 10 నెంబర్ ఉంది, ఆ నెంబర్ సింగిలే కదా. సో 20 ఉంది, అది సింగిలే కదా. ఆర్ఎల్స్ ఎఫ్ అనే ఒక క్యారెక్టర్ ఉంది, అది సింగిల్ క్యారెక్టరే కదా. సో అలాంటి సింగిల్ వాటిని స్టోర్ చేయాలంటే ప్రిమిటివ్, లేదా మల్టిపుల్ క్యారెక్టర్స్ అయినా మల్టిపుల్ వాల్యూస్, లైక్ ఇందాక నేను చెప్పాను ఎప్పుడైతే మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయో అప్పుడు వాటిని అరేస్ లో స్టోర్ చేస్తా అని. సో అరేస్ అప్పుడు నాకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అవుతుందా. స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ అంటే ఏంటి, మల్టిపుల్ క్యారెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అది మల్టిపుల్ వాల్యూస్ అయినా, సో దాన్ని నేను నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనొచ్చా. సో మనకి డేటా టైప్స్కి వచ్చేసరికి ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరి ఇందులో ప్రిమిటివ్ లో మనకి బూలియన్ అండ్ న్యూమరిక్ మళ్ళీ 2 కేటగిరీస్ గా డివైడ్ అయ్యి ఉంది. బూలియన్ దేనికి యూస్ చేస్తామంటే ఏదైనా ట్రూ ఆర్ ఫాల్స్, సో ఇలాంటివి స్టోర్ చేయడానికి బూలియన్ వాడతాం. న్యూమరిక్ వచ్చేసరికి మళ్ళీ న్యూమరిక్ లో 2 కేటగిరీస్, క్యారెక్టర్ అండ్ ఇంటీజర్. సో క్యారెక్టర్ ఎందుకు మేడం అంటే చెప్పాను కదా, సింగిల్ క్యారెక్టర్ ఎప్పుడైతే స్టోర్ చేయాలనుకుంటామో ఆ డేటాకి క్యార్ అని పెడతాం. క్యార్ అనేది డేటా టైపే కదా. సో నేను ఏం చెప్పా, ఏదైనా డేటాకి డేటా టైప్ పెడతాను. సో నాకు డేటాకి నేను ఆ డేటా నాది క్యార్ అయితే క్యార్ అనే డేటా టైప్ ని క్యార్ అని ఉంటుంది కీవర్డ్. సో క్యారెక్టర్ ని మనం స్టోర్ చేయాలంటే క్యార్ అనే డేటా టైప్ యూస్ చేస్తాం. సో మళ్ళీ ఇటువైపు వచ్చేసరికి ఇంటీజర్స్ లో మళ్ళీ మనకి టూ కేటగిరీస్ గా డివైడ్ అయింది, ఇంటీజర్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్. ఇంటీజర్స్ లో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఎందుకు మేడం ఏంటంటే పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ఫ్లోట్ లో వచ్చేసరికి ఫ్లోట్ అండ్ డబుల్. సో ఓకే, మనం డేటా టైప్ తీసుకోవడానికి మనం మెయిన్ ఏంటంటే మెమొరీ అలికేషన్. సో ప్రతి డేటా టైప్ కి మెమొరీ అలికేషన్ ఎంత ఉంటుంది అంటే, మనం మెమొరీ అలికేషన్స్ ని జనరల్ గా మెమొరీని ఎలా మెజర్ చేస్తాం, జీబీస్ లో నథింగ్ బట్ 1 GB 124 MB, 1 MB 124 KB, 1 KB 124 bytes, 1 byte 8 bits. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి బైట్స్ చాలు, జీబీస్ అవసరం లేదు. మనం ఒక వాల్యూని స్టోర్ చేయాలంటే జస్ట్ 1 byte ఆర్ 1 bit చాలు. 1 byte ఈజ్ నథింగ్ బట్ 8 bits. సో బూలియన్ అనే డేటా టైప్ లో ఏమేమి స్టోర్ చేయొచ్చు అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్ కి మనకి ఎంత మెమొరీ తీసుకుంటుంది అంటే జస్ట్ 1 bit ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. 1 bit అంటే ఎంత చిన్నదో చూసుకోండి, 1 GB అంటే తెలుసు, 1 bit అంటే లాస్ట్ మెజరింగ్ పాయింట్ అదే. సో 1 bit తీసుకుంటుంది. క్యారెక్టర్ వచ్చేసరికి 2 bytes, 1 byte 8 bits అయినప్పుడు నాకు 2 bytes ఎన్ని బిట్స్ అవుతుంది, 1 byte 8 bits అయితే 2 bytes ఎన్ని బిట్స్ అవుతుంది, నాకు 2 bytes 16 bit. 16 బిట్స్ అవుతుంది. సో అలానే ఏమేం డేటా టైప్స్ కి ఎన్ని బైట్స్ అవుతున్నాయి, బైట్స్ ని బిట్స్ లోకి నేను కన్వర్ట్ చేస్తే ఎన్ని వస్తాయి, అవన్నీ ఇక్కడ క్లియర్ గా రాసా. ఇవన్నీ క్లాసెస్ ఆల్రెడీ ముందు అయిపోయి కాబట్టి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇందాక ఒక క్వశ్చన్ రైస్ చేసా, ఏంటంటే నాకు బైట్ అనేది ఒక నెంబర్ ని స్టోర్ చేస్తుంది, షార్ట్ అనేది ఒక నెంబర్ ని స్టోర్ చేస్తుంది, ఇంట్ కూడా నెంబర్ ని స్టోర్ చేస్తుంది, లాంగ్ కూడా నెంబర్ ని స్టోర్ చేస్తుంది. సో ఒక నెంబర్ ని స్టోర్ చేయడానికి ఇన్ని డేటా టైప్స్ ఎందుకు మేడం అంటే, సో ఇక్కడ మనకి రేంజ్ అనే టాపిక్ వస్తుంది ఇక్కడ. సో ఒక ప్రతి డేటా టైప్ కి ఒక రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని స్టోర్ చేయడానికి మాత్రమే ఆ డేటా టైప్ ని వాడాలి. వన్స్ ఆ రేంజ్ ని దాటి వెళ్ళిపోయింది అంటే ఆ డేటా టైప్ యూస్ చేయడానికి మనకి కుదరదు. ఆ రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. సో -2^n-1 to 2^n-1 1. సో ఇక్కడ n అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బిట్స్. సో బయటికి మనకి ఎన్ని బిట్స్ కావాలి, ఇక్కడ బయటికి 1 byte కావాలి. 1 byte అంటే నాకు 8 bits. ఈ 8 bits n అంటే నెంబర్ ఆఫ్ బిట్సే కదా, ఈ n ప్లేస్ లో నా 8 వేసాను అనుకో, నాకు ఒక రేంజ్ వచ్చింది. ఆ రేంజ్ ఏంటంటే -128 to 127. సో నేను ఈ రేంజ్ లో -128 to 127 మధ్యలో ఉన్న నంబర్స్ ని స్టోర్ చేయడానికి మాత్రమే నేను బైట్ అనే డేటా టైప్ ని యూస్ చేయగలను. వన్స్ 127 దాటి ఫర్ సపోజ్ 200 స్టోర్ చేయాలి అనుకుంటే కొన్ని బైట్ అనే డేటా టైప్ ని వాడలేను, ఎందుకంటే రేంజ్ దాటేసి వెళ్ళిపోయింది.
సో అప్పుడు నేను బైట్ యూస్ చేయకుండా నెక్స్ట్ వచ్చేది ఏముంది నాకు షార్ట్ అనేది ఇంకొంచెం రేంజ్ పెరుగుంది. ఇక్కడ కరెక్ట్ గా చూస్తే -32,768 టు 32,767 వరకు ఉంది. ఈ మధ్యలో ఉన్న వాటి నంబర్స్ అన్నిటిని నేను షార్ట్ లో పెట్టొచ్చు. సో ఎప్పుడైతే నాకు జస్ట్ 128 టు 127 మధ్యలో ఉన్న నెంబర్స్ ని ప్రింట్ చేయాలి ఆర్ స్టోర్ చేయాలి అనుకుంటాను, అప్పుడు నేను బైట్ యూస్ చేస్తాను. వన్స్ నాకు తెలిసిందే అనుకో, నాకు 127 దాటేసి నా నెంబర్ వెళ్ళిపోతుంది, నేను స్టోర్ చేయాల్సిన నెంబర్, అప్పుడు నేను కన్ఫర్మ్ గా షార్ట్ ని యూస్ చేస్తాను. అలా రేంజ్ ని బట్టి ఏది యూస్ చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. లైక్ మనం యూస్ చేసే దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఫర్ సపోజ్ నా దగ్గర పెద్ద నెంబర్ నేను స్టోర్ చేయాలి అనుకుంటే నేను పెద్ద డేటా టైప్ లైక్ లాంగ్ అనే దాన్ని తీసుకుంటా. ఎందుకంటే నాకు లాంగ్ అనేది చాలా పెద్ద స్పేస్ ని అలికేట్ చేస్తుంది, పెద్ద నెంబర్ ని స్టోర్ చేయగలదు. సో మెయిన్ గా మన నంబర్స్ ని స్టోర్ చేయడానికి ఇన్ని ఎందుకు ఉన్నాయంటే రీజన్ అది. అండ్ ఫ్లోట్ డబుల్ కి కూడా, అంటే ఫ్లోట్ అండ్ డబుల్ మనకి ఫ్లోట్ పాయింట్స్ ని స్టోర్ చేస్తే ఎందుకు రెండు ఉన్నాయంటే రేంజ్. ఫ్లోట్ అనేది నాకు 4 బిట్స్ తీసుకుంటుంది, డబుల్ అనేది 8 బిట్స్ తీసుకుంటుంది. సో నేను ఫర్ సపోజ్ 10.5 ని స్టోర్ చేయాలనుకుంటే నేను ఫ్లోట్ ని యూస్ చేస్తే చాలు, డబుల్ అవసరం లేదు, నాకు 8 బిట్స్ అవసరం లేదు. జస్ట్ ఫ్లోట్ ని యూస్ చేసి 4 బిట్స్ ఆఫ్ మెమొరీ స్పేస్ తగ్గించినట్టేనా నేను. సో మెయిన్ రీజన్ అది. ఒకసారి దీన్ని క్లియర్ గా చూడాలి అనుకుంటే వన్స్ ఆల్రెడీ అయిన క్లాసెస్ వినండి. నెక్స్ట్ అన్ని అయిపోయింది. మనకి డేటా తెలుసు, డేటా ఎలాంటి డేటా ఉంటుందో తెలుసు, డేటా టైప్ ఎలా ఏమేమి ఉన్నాయో తెలుసు. అసలు ఒక వాల్యూని ఇస్తే దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది మెమొరీ, దానికి డేటా టైప్ ఎలా మెన్షన్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ డిక్లరేషన్ చూద్దాం. డిక్లరేషన్ అంటే ఫస్ట్ నేను డేటా టైప్ ని, ప్రతి డేటాకి డేటా టైప్ ని మెన్షన్ చేయాలి అని చెప్పా. సో నేను ఒక నెంబర్ ని స్టోర్ చేయాలనుకుంటున్నా. సో నెంబర్ ని నేను ఇంటీజర్ లో పెట్టాలనుకుంటున్నా. నాకు ఇంట్ అనే డేటా టైప్ ఉందా ఇక్కడ, ఇంట్. సో దాంట్లో నేను స్టోర్ చేయాలనుకుంటున్నా. సో ఇంట్ అని మెన్షన్ చేసా. సో డేటా టైప్ తర్వాత నేను ఏం చేస్తా అంటే వేరియబుల్ నేమ్, ప్రతి వాల్యూకి ఒక నేమ్ ఇవ్వాలి నేను. ఇప్పుడు ఎవరినైనా మనం పిలవాలి అనుకుంటే వాళ్ళకి ఒక నేమ్ ఉంటేనే కదా మనం పిలిచి ఏదో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్తాం, ఆర్ఎల్స్ వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్తాం. సో నేను 10 అనే దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దాన్ని నేను కాల్ చేయాలి అంటే కన్ఫర్మ్ గా దానికి ఒక నేమ్ ఉండాలి, ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఆ ఐడెంటిఫికేషన్ నథింగ్ బట్ మనం టెక్నికల్ గా వేరియబుల్ అంటాం. సో ఆ వేరియబుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మనం ఒక సింగిల్ క్యారెక్టర్ ఇచ్చుకోవచ్చు, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే డిజిట్స్ ఇచ్చుకోవచ్చు, ఏమైనా ఇచ్చుకోవచ్చు. కాకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే అవి మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు, నంబర్ తో స్టార్ట్ చేయకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ ఒకసారి వినండి, అర్థమవుతాయి. సో అలాంటివన్నీ ఉంటాయి వేరియబుల్ డిక్లరేషన్. సో ఇలా డిక్లేర్ చేసి మనం ఇలా సెమీకోలన్ పెట్టేస్తే, సెమీకోలన్ ఎందుకు మేడం అంటే జావాలో ప్రతి లైన్ కి సెమీకోలన్ పెట్టాలి, ప్రతి స్టేట్మెంట్ కి సెమీకోలన్ కంపల్సరీ. సో జావా సింటాక్స్ అది, నువ్వు పెట్టకపోతే నీకు ఎర్రర్ వస్తుంది. సో ఇలా డేటా టైప్ నేమ్ ఇచ్చి వాల్యూ అసైన్ చేయకుండా ఇలా వదిలేస్తే దీన్ని డిక్లరేషన్ అంటాం. సో డిక్లరేషన్స్ చేసేసా, నాకు బి అనే వేరియబుల్ క్రియేట్ అయిపోయింది మెమొరీ స్పేస్ లో. దానికి ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చాను కాబట్టి దానికి నాకు ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది అంటే 4 బైట్స్. సో 4 బైట్స్ ఆఫ్ మెమొరీ ఇగో ఇక్కడ రాసాను, బి అనే వేరియబుల్ కి 4 బైట్స్ ఆఫ్ మెమొరీ అలికేట్ అయిపోయింది, కానీ వాల్యూని ఏమి ఇవ్వలేదు. వాల్యూని ఎలా ఇవ్వాలి మేడం? సో దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఇక్కడ చూడండి, బి ఈక్వల్ టు నేను 100 ఇచ్చా అంటే బిలోకి 100 ని ఇచ్చా. ఇప్పుడు నాకు వచ్చిందా బిలో 100 వాల్యూ ఇచ్చినట్టేనా? సో దీన్నే నేను ఇనిషియలైజేషన్ అంట. ఇక్కడ డిక్లరేషన్ చేసా, ఇక్కడ దానికి వాల్యూ ఇచ్చా, ఇనిషియలైజేషన్ చేసా. రెండు ఒకేసారి చేయగలమా మేడం అంటే ఇదిగో ఇలా చేయొచ్చు. మొత్తం డేటా టైప్, వేరియబుల్ నేమ్, వాల్యూ, సో 3 ఇచ్చేసి నేను డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ రెండు ఒకేసారి చేసేస్తా. సో ఒక వేరియబుల్ ని మనం
డిక్లేర్ చేయాలి లేకపోతే క్రియేట్ చేయాలి స్టోర్ చేయాలి అంటే మనకి సింటాక్స్ ఏంటి? ఫస్ట్ డేటా టైప్ మెన్షన్ చేయాలి, తర్వాత మనకు కావాల్సిన వేరియబుల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి, నెక్స్ట్ దానికి మనం ఏ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఇవ్వాలి, లాస్ట్ లో సెమీకోలన్ పెట్టాలి. సో వేరియబుల్ ని ఇలా డిక్లేర్ చేయొచ్చు. వేరియబుల్స్ క్లియరా? సో ఇక్కడ చూసుకుంటే ప్రతి డేటా టైప్ ని ఎలా రాయొచ్చు ఇక్కడ రాసా, ఆల్ డేటా టైప్స్ అని చెప్పి. బూలియన్ తీసుకున్నా, బైట్ తీసుకున్నా, షార్ట్ తీసుకున్నా, ఇంట్ తీసుకున్నా, సో ఇలా ఉంటుంది. క్యారెక్టర్స్ కి వచ్చేసరికి క్యారెక్టర్ వైజ్ ఎలా స్టోర్ చేస్తాం, క్లాస్ కి వాల్యూ అంటే ఏంటి, ప్రతి మనకి క్యారెక్టర్ కి వచ్చేసరికి ప్రతి క్యారెక్టర్ కి మన కీబోర్డ్ లో కనిపించే ప్రతి క్యారెక్టర్ కి ఒక ASCII వాల్యూ ఉంటుంది. ASCII వాల్యూ ఎందుకు మేడం, అసలు ASCII వాల్యూ అంటే ఏంటంటే ASCII వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఒక న్యూమరిక్. ఏకి 65 అనే వాల్యూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని యూజ్ ఏంటి అన్ని ఒకసారి వినండి. స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి. సో అరేస్ అంటే ఎలా ఉంటుంది చెప్పాను కదా, ఇలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేయాలంటే అరేస్ ని యూజ్ చేసుకుంటాం. స్ట్రింగ్స్ అంటే ఇలా వాల్యూస్, మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయాలంటే అరేస్ ని యూజ్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ ని స్టోర్ చేయాలంటే స్ట్రింగ్ ని యూజ్ చేస్తాం. క్లియర్ గా ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసా, పర్టికులర్ క్లాస్ లోకి వెళ్ళి వినండి. నెక్స్ట్ మనకి వచ్చేవి ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ వచ్చేసరికి ఎందుకు వాడతాం అంటే ఆపరేటర్స్ ఏదైనా ఒక ఆపరేషన్, ఒక మ్యాథమెటికల్ టాస్క్ చేయాలి. ఫర్ సపోజ్ నేను 2 ఎడిషన్ చేయాలి అనుకుంటున్నా, దానికి నేను యూజ్ చేసే ఆపరేటర్ ఏంటి, ప్లస్. సో దాన్ని నేను ఆపరేటర్ అంటున్నా. అలాంటివి నాకు జావాలో ఎన్ని ఉన్నాయంటే 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవి ఏంటేంటి అంటే ఇక్కడ క్లియర్ గా రాసిపెట్టి ఉంది. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్, బిట్ వైజ్, షిఫ్ట్, యూనరీ అండ్ టర్నరీ. ఒక్కదాని యూజ్ ఏంటో కూడా రాసాం. అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి, లైక్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్ ఇలాంటివి. అసైన్మెంట్ ఎందుకంటే ఏదైనా వాల్యూని అసైన్ చేయడానికి. ఇందాక మనం ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నా, అది ఈక్వల్ టు అని యూజ్ చేసా కదా, దాన్నే మనం అసైన్మెంట్ అంటున్నాం. అంటే అక్కడ 10 అనే వాల్యూని నేను ఏలోకి అసైన్ చేస్తున్నా, దానికి మధ్యలో ఈక్వల్స్ టు యూజ్ చేసా, దాన్నే అసైనింగ్ వాల్యూ అంటాం, దాన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం ఈక్వల్స్ టుని. సో అలాంటివి ఈక్వల్స్ టు ఒకటే కాదు, మనకు తెలిసింది ఈక్వల్స్ టు ఇంకా చాలా ఉన్నాయి, వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏవైనా 2 వాల్యూస్ ని కంపేర్ చేయాలంటే. లాజికల్ ఉన్నాయి, లాజికల్ అంటే ఏవైనా 2 కండిషన్స్ ని కంపేర్ చేయాలి అంటే. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి, బిట్ వైజ్ అండ్ ఆర్ ఎక్సార్ అంటారు వీటిని. అవి ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అన్ని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి షిఫ్ట్ ఆపరేటర్స్, లెఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ ఉంటాయి, అవి ఎలా యూజ్ చేయాలో చెప్దాం. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్స్, యూనరీకి వచ్చేసరికి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఉంటుంది. సో ఎలా ఇంక్రిమెంట్ చేస్తాం, ఎలా డిక్రిమెంట్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఎలా ఉంటాయి అన్నీ చెప్తా. నెక్స్ట్ వచ్చేసరికి టర్నరీ అంటే ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ ని చెక్ చేయాలి అంటే టర్నరీ యూజ్ చేస్తాం. లైక్ కండిషన్ కి మనం ఏం యూజ్ చేస్తాం అంటే జనరల్ గా ఇఫ్ కండిషన్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తాం. అది కాకుండా టర్నరీ యూజ్ చేయొచ్చు, సేమ్ లైక్ ఇఫ్ లానే అది కూడా వర్క్ అవుతుంది. సో అది ఎలా యూజ్ చేయాలో చెప్తాం. ఫస్ట్ ఒక్కొక్క దాన్ని చూసుకుంటే ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లో మనకు వచ్చేది ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. ప్లస్ అనేది మనకి ఎడిషన్ కి యూజ్ అవుతుంది, నథింగ్ బట్ ఏదైనా 2 ప్లస్ చేయాలి అనుకుంటే. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ తెలుసు. సో ఏలో 10 ని స్టోర్ చేసా, బిలో 20 ని స్టోర్ చేసా, ప్రింట్ ఏ ప్లస్ బి అన్న. సో 10 ప్లస్ 20, ఏలో 10 ఉన్నప్పుడు బిలో 20 ఉన్నప్పుడు ఏ ప్లస్ బి అంటే నాకు 30 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేది మైనస్ సబ్ట్రాక్షన్ కాబట్టి, సబ్ట్రాక్షన్ ఏదైనా 2 నెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేయడానికి మనం మైనస్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్, ఏదైనా 2 నెంబర్స్ ని ఇంటూ చేయాలంటే వాడతాం. డివిజన్, ఇవి ఆల్రెడీ అన్ని డిస్కస్ చేసాము, ఒక్కసారి నేను రివైజ్ చేస్తున్నా అంతే, ఎందుకంటే పొంగల్ హాలిడేస్ వచ్చినాయి కదా,
మర్చిపోయి ఉంటారేమో అని చెప్పి. ప్లస్ అనేది మనకి అడిషన్ ఒక్కటే చేయదు, కంకాటినేషన్ కూడా చేస్తుంది. అసలు కంకాటినేషన్ అంటే ఏంటి అవన్నీ తెలియాలి అంటే జస్ట్ ఒక్కసారి క్లాస్ వినండి. ఆల్రెడీ విన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఒకసారి క్లాస్ వినండి. ఉన్న తర్వాత కూడా డౌట్స్ ఉన్నాయి అంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా డౌట్ సెక్షన్ తీసుకొని. ఇవంతా క్లాస్ విన్నాక ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు డైలీ ఉంటాయి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాయి ఇక్కడ, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత వచ్చేదే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఈక్వల్స్ టు ఒకటి ఆల్రెడీ చెప్పా, లైక్ ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేయాలంటే ఈక్వల్స్ టు వాడతాం. నెక్స్ట్ వచ్చేది ప్లస్ ఈక్వల్స్ టు ఉంటుంది, మైనస్ ఈక్వల్స్ టు, ఇంటూ ఈక్వల్స్ టు, డివిజన్ ఈక్వల్స్ టు, మాడ్యులో డివిజన్ ఈక్వల్స్ టు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలా యూస్ చేయాలి ఎగ్జాంపుల్స్ తో సహా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్కటి. ఒకసారి చూడండి ఏవి ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఎందుకు యూస్ చేస్తామంటే ఏదైనా 2 వాల్యూస్ ఇచ్చేటప్పుడు నేను కండిషన్ చెక్ చేయాలి. ఫర్ సపోజ్ నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి, 10 and 20. సో రెండిట్లో ఏది నాకు బిగ్ నెంబరో నేను ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ యూస్ చేస్తారు. రిలేషనల్ ఆపరేటర్ లో పర్టికులర్ గా నాకు బిగ్గర్ స్మాలర్ అని చెక్ చేయాలంటే ఏం ఆపరేటర్ యూస్ చేస్తారు అందరికి తెలుసు, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ యూస్ చేస్తారు. సో అవి ఎలా ఉంటాయి, ఒకవేళ అవి ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, అవన్నీ ఇక్కడ క్లియర్ గా ఉన్నాయి విత్ ఎగ్జాంపుల్స్ తో. నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ చాలా డిఫరెంట్ అన్నిటికన్నా. ఎందుకంటే ఒక నెంబర్ ని మనం బైనరీ నెంబర్ లోకి లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పా రిలేషనల్ ఆపరేటర్స్ అనేది కండిషన్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ నాకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి అంటే నేను లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాను. సో అది ఎలా వర్క్ అవుతుంది అదంతా ఇక్కడ రాసి ఉంచాను. ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు అంతా అర్థమవుతుంది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ తర్వాత సో బిట్ వైజ్ ఆపరేటర్స్ చెప్పాను. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ నెక్స్ట్ వచ్చే షిఫ్ట్ ఆపరేటర్స్. ఇవన్నీ ఏంటంటే మొత్తం ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మన బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్ని బైనరీ నంబర్స్ పైన ఏమైనా ఆపరేషన్స్ చేయాలి అంటే యూస్ చేస్తాం. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఎలా వాడాలి, ఎలా వర్క్ అవుతాయి, ఒక నంబర్ ని బైనరీ నెంబర్ లోకి ఎలా మార్చాలి, ఆ బైనరీ నెంబర్ ని యూస్ చేసి ఆపరేషన్స్ ఎలా చేయగలం, దేనికి యూజ్ అవుతుంది అంతా ఇక్కడ క్లియర్ గా ఉంది. ఒక నెంబర్ ని బైనరీలోకి మార్చాలంటే ఏం యూజ్ చేయాలి, మార్చిన తర్వాత ఇప్పుడు నాకు బిట్ వైజ్ ఆపరేటర్స్ లో నాకు ఎండ్ ఆర్ ఎక్సార్ ఉంటుంది. సో ఎండ్ పెడితే ఏమైతుంది, ఆర్ పెడితే ఏమైతుంది, ఎక్సార్ పెడితే ఏమైతుంది, దాంతో ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా కూడా నేను రాస్తున్నా ప్రతిదానికి. సో మ్యాథమెటికల్ లాజిక్ మొత్తం ఉంది ఇక్కడ. అంతా ఎక్స్ప్లెనేషన్ మీకు ఆల్రెడీ క్లాస్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా వినకపోతే ఒక్కసారి రికార్డ్ అయిన క్లాసెస్ లోకి వెళ్ళి వినండి. సో షిఫ్ట్ ఆపరేటర్స్ నెక్స్ట్ వచ్చే మనకి షిఫ్ట్ ఆపరేటర్స్ లో లెఫ్ట్ షిఫ్ట్ ఉంటుంది, రైట్ షిఫ్ట్ ఉంటుంది. వాటిని ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, దానికి వచ్చే ఫార్ములాస్ ఏంటి, దాని వెనక జరిగే మెకానిజం ఎలా ఉంటుంది, సో అన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నా. సో ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే చెప్పాను కదా క్లాస్ విని విన్నది. సో మీకు షిఫ్ట్ ఆపరేటర్స్ ఇప్పుడు వరకు అయిన క్లాస్. సో నేను నెక్స్ట్ చెప్పాల్సింది యూనరీ ఆపరేటర్స్ కి వచ్చేసరికి యూనరీ అండ్ టర్నరీ. సో ఈ రెండు నేను ఈరోజు చెప్దాం అనుకున్నా కానీ ఇంకా టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. సో రేపు క్లాస్ స్టార్ట్ అవగానే యూనరీ అండ్ టర్నరీ చెప్పేసుకుందాం. వన్స్ అయిపోయింది అంటే నెక్స్ట్ మీకు క్లాసెస్ ఫాస్ట్ గా వెళ్తా ఉంటాయి. ఇప్పటి వరకు స్లోగా బేసిక్ కాబట్టి స్లోగా వెళ్ళింది, నెక్స్ట్ నుంచి ఫాస్ట్ గా ఉంటాయి. మీరు
స్కిప్ చేయకుండా వినాలి. అండ్ నెక్స్ట్ వచ్చేవన్నీ కొంచెం కాంప్లికేట్ ఉంటాయి కాబట్టి కొంచెం అటెండ్ అవుతూ ఉండండి. రికార్డింగ్ కోసం ఉండిపోకండి అలా. సో ఇక్కడ వరకు చెప్పింది క్లియరా? నేను అసలు ఈరోజు కొత్తగా క్లాస్ ఏం చెప్పలేదు. జస్ట్ మొన్నటి వరకు నేను స్టార్ట్ చెప్పిన క్లాస్ మొత్తం ఒక్కసారి రివైజ్ చేశాను. మర్చిపోయి ఉంటారు కదా, ఒకసారి రివైజ్ చేశాను. సో ఆపరేటర్స్ లో నాకు ఉన్నవి ఇంకా యూనరీ అండ్ టర్నరీ, ఆ రెండు రేపు చెప్పేసుకుందాం. నెక్స్ట్ నుంచి టైప్ కాస్టింగ్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇన్పుట్ అవుట్పుట్ అవన్నీ చెప్పుకుంటూ పోతాం. ఇంకా గ్యాప్ ఉండదు మీకు. అండ్ 1.5 hour క్లాస్ ఉంటుంది ఈరోజు, 1 hour. సో ఇక్కడ వరకు క్లియరా? ఒకసారి అన్మ్యూట్ చేయండి అందరూ. అన్మ్యూట్ చేసి ఒక్కసారి చెప్పేస్తే మనం ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాం. ఇప్పుడు క్లాస్ మొత్తం క్లియరా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇచ్చాను. దాని రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి, అవన్నీ చూస్తే మీకు టాపిక్ మొత్తం అర్థమవుతుంది. రేపటి నుంచి మీరు క్లాస్ ని ఫాలో అయిపోవచ్చు. ఎనీ డౌట్స్? డౌట్ ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేసి అడగండి. ఆర్ఎల్స్ ఒకసారి చాట్ లో అయినా రెస్పాండ్. ఓకే, క్లియర్ మ్యామ్. ఓకే, మిగతా వాళ్ళు నో డౌట్స్ మ్యామ్. ఓకే, మీరు ఏంటంటే ప్రోగ్రామింగ్ క్లాస్ లో ఎక్కువగా అన్మ్యూట్ చేస్తూ మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఎంత బాగా రియాక్ట్ అయితే అంత మంచిది మీకే, అంత బాగా సబ్జెక్ట్ ని నేర్చుకోగలరు. ముందే చెప్తున్నా, క్లాసెస్ స్టార్ట్ అవ్వక ముందే చెప్తున్నా. సో